Hello everyone, welcome back to my channel. So ఈరోజు మనం ఈ వీడియోలో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ గురించి తెలుసుకుంటున్నాం. సో మనకి స్క్వేర్ రూట్ వాల్యూ తెలియాలి అంటే ఫస్ట్ బేసిక్ తెలియాలి. చూడండి ఇక్కడ ఆల్రెడీ నేను 1 to 20 యొక్క స్క్వేర్ వాల్యూస్ అయితే నేను రాశాను. చూడండి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 అండ్ 10 స్క్వేర్ 100. ఇలా మనం 20 వరకు నేను రాస్తాను ఇక్కడ. ఇంకా మనకి ఎక్స్ట్రా మనం రాసుకోవచ్చు కానీ ఇవన్నీ బై హార్ట్ చెప్పు. సో ఇక్కడ 1 to 3 నెంబర్స్ నుంచి మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తే చూసుకుందాం. సో 1 ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 నెంబర్ తీసుకుందాం. యూనిట్ ప్లేస్లో 1 అన్నది ఏ స్క్వేర్స్కి వస్తుంది? 1కి 9కి యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. ఇంకెక్కడైనా వస్తుందా? లేదు. అగైన్ మళ్ళీ 11కి 19కి వస్తుంది. అగైన్ మళ్ళీ 21కి 29కి వస్తుంది. అగైన్ 31 39 అంటే సో 1 అన్న యూనిట్ ప్లేస్లో 1 అన్నది మనకి ఎక్కడెక్కడ వస్తుంది? 1 కానీ 9 కానీ ఉన్న స్క్వేర్స్కి అయితే ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2. ఇక్కడ ఎక్కడైనా 2 యూనిట్స్ ప్లేస్లో ఉందా? ఉండదు, ఎక్కడ ఉండదు 2. సో 2 ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అగైన్ 3 ఉందా? 3 కూడా లేదు. సో నెక్స్ట్ 4 నెంబర్ మనకి ఏ దానికి వస్తుంది? 2కి వస్తుంది, అలాగే 8కి వస్తుంది. సో 2కి వస్తుంది, 8కి వస్తుంది. 4 ఉన్న స్క్వేర్ యూనిట్స్ ప్లేస్లో 4 అన్న దానికి మనకి 2 అన్న స్క్వేర్ చేస్తే వస్తుంది, లేదా 8ని స్క్వేర్ చేసినప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. సేమ్ అలాగే 12 స్క్వేర్ చేసినప్పుడు మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది, 18 స్క్వేర్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. అలాగే సేమ్ 22 స్క్వేర్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది, అలాగే 28 స్క్వేర్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది. నెక్స్ట్ 5 వస్తుందా? లేదు. సో ఇక్కడ ఇది ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్కి సంబంధించి 2 and 3 అనేది నాట్ పర్ఫెక్ట్. సో 4 అయిపోయింది. నెక్స్ట్ 5 చూద్దాం. 5 అన్నది మనకి ఓన్లీ 5 దగ్గర మాత్రమే వస్తుంది, ఇంకెక్కడ ఓన్లీ 5 దగ్గర మాత్రమే మనకి యూనిట్స్ ప్లేస్లో 5 అన్నది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 6 చూడండి. 6 యూనిట్స్ ప్లేస్లో 8 స్క్వేర్స్ దగ్గర ఉంది, 6 స్క్వేర్స్ దగ్గర ఉంది, 6 స్క్వేర్. అలాగే ఇంకెక్కడ ఉంది? 4 స్క్వేర్. అంటే 4 and 6 దగ్గర మనకి యూనిట్స్ ప్లేస్లో మనకి 6 అనేది వస్తుంది. సేమ్ అలాగే 14 and 16 దగ్గర, అలాగే 24 and 26 అలా మనకి అవుతుంది. సో నెక్స్ట్ 7. ఇక్కడ ఎక్కడైనా 7 ఉందా? 7 ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 7 అనేది ఎక్కడ లేదు. సో నెక్స్ట్ 8 ఎక్కడైనా ఉందా? నో, 8 అన్నది ఎక్కడ కూడా లేదు. సో 8 ఈజ్ ఆల్సో నాట్. సో నెక్స్ట్ 9 ఎక్కడెక్కడ ఉంటుంది? 3 స్క్వేర్ దగ్గర యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది, అలాగే 7 స్క్వేర్ దగ్గర యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది. అంటే 3 and 7 ఉన్న దగ్గర మనకి యూనిట్స్ ప్లేస్లో 9 అన్నది వస్తుంది. 3 స్క్వేర్ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది, 7 స్క్వేర్ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది, అలాగే 13 స్క్వేర్ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది, 17 స్క్వేర్ యూనిట్స్ ప్లేస్లో 9 ఉంది. సో ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10. ఆబ్వియస్లీ జీరోస్ అనేది ఆబ్వియస్లీ 10 కాబట్టి ఇది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇక్కడ లాస్ట్ డిజిట్ ఎప్పుడు వస్తుందో ఒకసారి ఫైనల్గా చూద్దాము. లాస్ట్ డిజిట్. ఓకే, చూడండి 0 ఎప్పుడు వస్తుంది అంటే 0 ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. నెక్స్ట్ 1 ఎప్పుడు వస్తుంది? ఐదర్ లాస్ట్ డిజిట్లో 1 కానీ 9 కానీ, లాస్ట్ డిజిట్లో 1 ఎప్పుడు వస్తుంది? ఐదర్ 1 కానీ 9 కానీ అయితే వస్తుంది. నెక్స్ట్ 2 అవ్వదు, 3 కూడా అవ్వదు. నెక్స్ట్ 4 ఎప్పుడు వస్తుంది? 4 ఎప్పుడు వస్తుంది? ఐదర్ మనకి 2 కానీ 8 కానీ స్క్వేర్ ఉంటే వస్తుంది. సో 2 కానీ 8 కానీ. నెక్స్ట్ 5 వచ్చేసి ఓన్లీ 5కి మాత్రమే వస్తుంది. అండ్ 6కి వచ్చేసరికి సో లాస్ట్ డిజిట్లో 6 ఎప్పుడు వస్తుంది? ఐదర్ 4 or 6 అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 7 అవ్వదు, 8 అవ్వదు. నెక్స్ట్ ఇస్ 9 ఎప్పుడు వస్తుందో చూడండి. ఐదర్ 3 కానీ 7 కానీ స్క్వేర్ చేసినప్పుడు వస్తుంది. ఓకే, 3 కానీ 7 కానీ చేసినప్పుడు వస్తుంది. సో ఇది మనకి గుర్తుంటే రిమైనింగ్ మన స్క్వేర్ యొక్క వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఇది గుర్తుంటే కనుక మనం స్క్వేర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో మనం ఇప్పుడు దీని యొక్క స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ డిజిట్, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని చూడండి. 4 ఉంది. సో 4 ఉన్న లాస్ట్ డిజిట్ మనకి ఏ నెంబర్స్లో వస్తుంది? అయితే 2 కానీ 8 కానీ వస్తుందని చెప్పారు.
ఓకే, సో పక్కన రాసుకున్నాం 2 కానీ 8 కానీ. ఇప్పుడు దీన్ని స్ట్రైక్ అవుట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఏదైతే 23 ఉందో దీని యొక్క నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ చూడాలి. సో నియరెస్ట్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, కానీ 5 స్క్వేర్ 25 అంటే కానీ లెస్ దాన్ అయ్యే ఉండాలి. సో 5 స్క్వేర్ అవ్వదు కాబట్టి 4 స్క్వేర్ చూస్తాం. సో అంటే దీన్ని స్క్వేర్ వాల్యూ అయితే 42 నుంచి 48 మధ్యలో ఉంటుంది. అయితే 42 ఉంటుంది లేదా 48 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 42 48 అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే 4 కదా, ఇక్కడ మనకి వచ్చింది 4 ఇంటూ ద నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 5 ఎంత 20. సో 23 అనేది 20 కన్నా పెద్దదా చిన్నదా? పెద్దది. ఒకవేళ 23 అనేది 20 కన్నా పెద్దదైతే మనకు ఆన్సర్ ఇది, లేదు అంటే ఇది అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 23 అనేది దీనికన్నా పెద్దదే కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి 48 అవుతుంది. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది 6. 6 మనకి ఎక్కడ వస్తుంది? ఐదర్ 4 కానీ 6 దగ్గర కానీ వస్తుంది. సో 4 ఆర్ 6. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని వదిలేయాలి. దీని యొక్క నెంబర్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ చూసుకోవాలి. 5 స్క్వేర్ 25, మరి 6 స్క్వేర్ అంటే 36 అవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది, కానీ మనకి ఇది లెస్ దాన్ కావాలి కాబట్టి 5 స్క్వేర్ తీసుకుంటాం. సో 5 కదా. సో 5 అయితే దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ 54 అయినా ఉండాలి లేదా 56 అయినా ఉండాలి. ఇది ఎలా తెలుస్తుందంటే 5 ఇంటూ ద నెక్స్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. 5 6 30. 30 అన్నది 31 కన్నా పెద్దదా చిన్నదా? చిన్నది. సో 31 ఇస్ ద బిగ్ ఆన్సర్ కాబట్టి దీని ఆన్సర్ కూడా పెద్దదై ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ద లాస్ట్ డిజిట్ ఏమిటి 6. 6 మనకి ఎక్కడ వస్తుంది? ఐదర్ 4 కానీ 6 కానీ అక్కడ ఉన్న దగ్గర వస్తుంది. సో ఇప్పుడు దీని యొక్క స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ చూడండి. 54 6 6 36. ఓకే, 7 7 49. సో 8 8 64 అయిపోతుంది. సో లెస్ దెన్ కావాలి కాబట్టి 7 7 49 తీసుకున్నాం, అంటే 7 తీసుకోవాలి. ఐదర్ దిస్ ఈజ్ 74 యొక్క స్క్వేర్ అవ్వచ్చు లేదా 76 యొక్క స్క్వేర్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది అన్నది తెలియాలి అంటే సో చూడండి 7 ఇంటూ 8 7 8 సార్ ఇక్కడ 50 7 8 సార్ 56. సో 56 అన్నది 54 అనేది 56 కన్నా చిన్నదా పెద్దదా? చిన్నది. సో చిన్నది అన్నప్పుడు ఏమవుతుంది? చిన్న ఆన్సర్ స్క్వేర్ అవుతుంది 74. సో ఈ మెథడ్లో మనం యూజ్ చేసుకుని పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత పెద్ద స్క్వేర్ వాల్యూ అయినా సరే మనం ఈ మెథడ్ యూజ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. కానీ మనందరికీ ఈ లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది మాత్రం బై హార్ట్ చేసుకోవాలండి. ఇది ఎక్కడ వస్తుందో మనకి తెలిస్తే ఇలాంటి స్క్వేర్ రూట్ వాల్యూస్ మనం ఏదైనా ఈజీగా చేసుకోవచ్చు. సో మనకి ఇది కంపల్సరీగా మనం తెలుసుకున్నారండి. 1 ఎక్కడ వస్తుంది, 4 ఎక్కడ వస్తుంది, 5 ఎప్పుడు వస్తుంది, 6 ఎప్పుడు వస్తుంది, 9 ఎప్పుడు వస్తుందో తెలిస్తే మనం ఈజీగా ఎలాంటి నెంబర్ అయినా మనం చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఏంటంటే ఈ ట్రిక్ ఓన్లీ ఏంటంటే ఓన్లీ ఫర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. కొన్ని ఉంటాయి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి, వాటికి వేరే ట్రిక్ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ ఇంకొక క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. సో మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అండ్ దాని యొక్క సొల్యూషన్ని నేను వీడియో రూపంలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.